హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఎవరైతే ఇంటర్ సప్లై అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీ రిజల్ట్స్తో హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేకాకుండా అసలు ఎగ్జామినేషన్స్కి ఎలా ప్రిపరేషన్ చేస్తున్నారో రివైజ్ చేసుకుందాం. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సప్లై ఎగ్జామినేషన్స్ అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్కి మీలో చాలామంది కట్టారు. అలాగే బెటర్మెంట్ కోసం కూడా కట్టేవాళ్ళు స్టూడెంట్స్ కూడా ఫీ పే చేసే వాళ్ళు ఉన్నారు. సో ఈ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే జనరల్గా మీరు ఎవరైనా ఎంసెట్ ద్వారా బీటెక్ రాయాలనుకున్న వాళ్ళు, ఎంసెట్ ద్వారా బీటెక్ జాయిన్ అవ్వాల్సిన స్టూడెంట్స్ కానీ, బైపీసీ స్టూడెంట్స్ ఎవరైనా ఎంబీబీఎస్ సైడ్ కానీ అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలి, ఫార్మసీ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ, బీఏ బీకామ్ బీఎస్సీ లాంటి జనరల్ డిగ్రీ కోర్సెస్కి వెళ్ళాలనుకున్న ఖచ్చితంగా మనందరికీ కూడా మీ అందరికీ అన్ని ఫేజెస్ కూడా మీకు ఇంకా టైం అనేది చాలా ఉంటుంది. అడ్మిషన్ చేసుకోవడానికి ఇంకా టైం అనేది అవకాశం అనేది మీ అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫేజ్ రిలీజ్ చేసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకున్నట్టయితే తెలంగాణలో టీఎస్ ఎంసెట్ దగ్గర ర్యాంక్స్ ఇంకా రిలీజ్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ అవుతుంది, ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా సెకండ్ ఫేజ్ వరకు మీకు టైం ఉంటుంది. అలాగే జనరల్ డిగ్రీ కోర్సెస్ తీసుకున్నట్టయితే బీఏ బీకామ్ బీఎస్సీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి కూడా సెకండ్ ఫేజ్లో కౌన్సిలింగ్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మీకు సరిపోతుంది. ఇక ఆంధ్రాలో ఎంసెట్ తీసుకున్నట్టయితే ఇంకా ఆంధ్రాలో ఎంసెట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎంసెట్ ఎగ్జామినేషన్ ఇంకా జరగలేదు. ఎంసెట్ ఎగ్జామినేషన్ జరగాలి, తర్వాత ప్రిలిమినరీ కీ రిలీజ్ చేయాలి, తర్వాత ఆన్సర్ రిజల్ట్స్ రావాలి, తర్వాత కౌన్సిలింగ్ డేట్స్ అనేది చేయాలి. ఈలోపు మీ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయ్యి మీకు కౌన్సిలింగ్ టైంకి కానీ మీ రిజల్ట్స్ కానీ వచ్చినట్టయితే ఇందులో కూడా మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఫస్ట్ ఫేజ్ ఎవరైనా మిస్ అయినా ఎటువంటి డిసప్పాయింట్ అవ్వద్దు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మీ అందరికీ కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంసెట్ కానీ లేదా జనరల్ డిగ్రీ కోర్సెస్ కానీ ఏ కోర్స్ అయినా సరే సప్లై ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకూడదనే ఉద్దేశంతో వాళ్ళ కోసం స్పెషల్గా ఒక నోటిఫికేషన్ ఇచ్చి కూడా మీకు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అవకాశం అనేది వస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితిలో కూడా హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎటువంటి ఆటంకం అనేది మాత్రం జరగదు. కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎగ్జామినేషన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ మీరు చాలా వరకు ప్రిపేర్ అయ్యే ఉంటారు. మీ క్వశ్చన్స్ మీ యొక్క సబ్జెక్ట్స్ తక్కువ ఉంటాయి, లిమిటెడ్ సబ్జెక్ట్స్ కాబట్టి ఈ తక్కువ టైము తక్కువ సబ్జెక్ట్స్ కాబట్టి చాలా ప్లాన్డ్గా ప్రిపేర్ చేసుకోండి. ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ముందు ప్రిపేర్ అయిపోండి. అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో మనకి ఇస్తారా ఇవ్వరా అది విడిచిపెట్టాలని కొంతమంది అడుగుతున్నారు. ప్రీవియస్ పేపర్కి దీనికి అనేది సంబంధం ఉండదు. ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రీవియస్ పేపర్లో పడకపోవచ్చు, దాన్ని పక్కన పెట్టండి. ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నా కూడా వాటన్నిటిని కూడా ముందు కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్లోకి వెళ్ళండి. మీరు వీలైతే బుల్లెట్ క్యూ బుక్స్ కానీ లేదా ప్రీవియస్ మోడల్ పేపర్స్ కానీ తీసుకొని అందులో ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయిపోయారు అనుకోండి, మీరు ఈజీగా పాస్ అవుతారు. కానీ ఒక్క విషయం అండి, ఈసారి అడ్వాన్స్డ్ సప్లైలో ఎగ్జామ్లో కానీ మీరు మిస్ అయినట్టయితే ఒక ఇయర్ అనేది అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతారు. కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టండి. అలానే ఒత్తిడికి గురవ్వద్దు, టెన్షన్ అవ్వద్దు, మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఎందుకంటే కరెక్షన్ కూడా వీలైనంతవరకు ఈజీగా ఉంటుంది. సప్లై ఎగ్జామినేషన్స్ కరెక్షన్ అనేసరికి ఆటోమేటిక్గా ఒక దిద్దే ఎగ్జామినర్ సైకాలజీ కూడా మారుతుంది. వాళ్ళు కూడా కొంత హ్యూమానిటీగా ఆలోచించి మీకు మార్క్స్ అనేవి వేసి బార్డర్లో ఉన్నా కూడా ఈజీగా పాస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు టెన్షన్ పడకుండా మీరు మ్యాక్సిమం ఎంత ప్రిపేర్ అయితే అంతవరకు ప్రిపరేషన్ చేయండి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.